సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 26వ తారీఖు లగాయితూ ఫిబ్రవరి 1వ తారీఖు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో వృషభ రాశి యందు గురుడు సంచారం చేస్తూ ఉండగా, మిథున రాశిలో వక్రించినటువంటి కుజుడు సంచరిస్తూ ఉన్నారు. అలాగే కన్యా రాశి యందు కేతువు, మకర రాశి యందు రవి బుధుల యొక్క సంచారము, కుంభమందు శనేశ్వరుడు, మీనరాశి యందు రాహు శుక్రుల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. అలాగే చంద్రుని యొక్క సంచారము వృశ్చికం, ధనస్సు, మకర, కుంభరాశుల్లో ఈ వారం ఉండబోతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఎందుకంటే ఈ వారంలోనే గురుని యొక్క ఆనుకూల్యత, అంటే ఈ వారం లగాయితూ వక్రగతి దోషం పోతూ ఉన్నది కాబట్టి ఈ గురుని యొక్క స్థితిగతుల్లో మార్పు ఈ వారం తదుపరి నుండి వస్తుంది. అందువల్ల ఈ వారంలో వచ్చేటువంటి ఫలితాలని శుభ ఫలితాలుగా మనం చూడవచ్చును. ప్రత్యేకించి ఈ రాశి వారికి కుజుడు రాశ్యాధిపతిగా ఉండి తృతీయ స్థానమందు వక్రించి సంచారం చేయడం అన్నది అత్యంత శుభ ఫలితంగా చెప్పవచ్చును. లాభస్థానమందు శనేశ్వరుని యొక్క స్థితిగతులు కూడా చాలా అనుకూలిస్తాయి. అలాగే ఈ రాశి వారికి దశమంలో ఉన్నటువంటి రవి యొక్క స్థితిగతి కూడా చాలా అనుకూలిస్తుంది. అంటే దాదాపుగా 4-5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. దీనివల్ల ఏమిటి అంటే ఆర్థికపరమైనటువంటి విషయాలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా దశమంలో ఉన్నటువంటి రవిగ్రహం యొక్క స్థితిగతుల వల్ల దశమస్థో యథా రవిహి ఆర్థిక ఆరోగ్య పరిపుష్టిని కలగజేసేటువంటి అంశం అది. ఎందుకంటే దశమంలో రవి దిగ్బలయుక్తుడై ఉంటారు. ఆ దిగ్బలంతో ఉండేటువంటి రవిగ్రహం ఆయా స్థానాలకి పుష్టిని కలగజేస్తారు. దశమం వృత్తి, ఉద్యోగం, వ్యవహారం వీటికి సంబంధించినటువంటి స్థానం. ఆ స్థానంలో రవి బలంగా సంచరిస్తూ ఉండడం, ఆయన మిత్రగ్రహమైనటువంటి బుధుడితోటి కలిపి ఉండడం వల్ల ఉద్యోగంలో ఉండేటువంటి సమస్యల నుండి బయటపడడానికి ఈ వారం ప్రత్యేకమైన అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగంలో ఏదైనా వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, లేదా వృత్తి ప్రవృత్తులు ఏవైనా సరే వాటిలో కొంత గుర్తింపు లభించడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి మీరు చేసేటువంటి పనులు, అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులన్నీ కూడా చాలా చక్కగా సహకరిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి లాభస్థానం ముందు శనేశ్వరుడు కానీ, తృతీయంలో ఉండేటువంటి కుజుడు కానీ ఆరోగ్య ప్రదాతలుగా ఉన్నారు. సొంత ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవాలి, శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి, లేదా శంకుస్థాపనలు, వాహనాల కొనుగోలులు, లేదా బంగారం కొనుగోలు ఇత్యాది విషయాలన్నిటికీ కూడా ఈ గ్రహాలు సహకరిస్తూ ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఈ వారంలో కుటుంబ పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి. తోబుట్టువులతోటి సఖ్యత వాతావరణం ఉంటుంది. అన్నదమ్ములతోటి, అలాగే తండ్రి తరఫు బంధువులతోటి ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇందాక చెప్పుకున్నట్టు వృత్తి ఉద్యోగాదులు ఎదుగుదలలో ముందుకు వెళుతూ ఉంటాయి. విద్యార్థులకి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాదులలో వేరే దేశానికి వెళ్ళాలి, లేదా వేరే ప్రాంతంలో స్థిరపడాలి, లేదా స్థానచలనం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారందరికీ కూడా ఈ వారంలో మంచి ఫలితాలు రానున్నాయి. అలాగే ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు మేషరాశి వారు పొందడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు రంగు. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి లాభస్థానంలో ఉండేటువంటి శుక్రుడు, రాహువు, అలాగే ఈ వారంలో ఉండేటువంటి చంద్రుడు, ఈ 3 గ్రహాలే ప్రధానంగా అనుకూలించేటువంటి గ్రహాలు. అయితే గురుని యొక్క వక్ర త్యాగము ఈ వారంతో మనకి కనబడుతూ ఉన్నది. అలాగే కుజుడు కూడా 2వ స్థానమందు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 2 గ్రహాలు సాధారణమైన ఫలితాలను ఇస్తూ ఉంటే, దశమంలో ఉండేటువంటి శనేశ్వరుడు వ్యాకులం శోక సంతాప పాపముద్యోగ విఘ్నకం అన్నారు.
ఇక్కడ ప్రధానంగా ఈ రాశి వారిలో ఏంటి అంటే ఈ వారంలో ఎక్కువగా ఉద్యోగపరంగానే శ్రమ చేయవలసి వస్తుంది. అనగా మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో అది వృత్తి, ఏ వృత్తి అయినా కానివ్వండి, అంటే అది ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, లేకపోతే ఇంకోట ఏదైనా మన జీవన భృతికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువగా కష్టపడి పనిచేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఒక ఉదాహరణకి 24 గంటలు ఉంటే దాంట్లో ఎక్కువగా ఒక 12-13 గంటల పాటు పని మీదనే గడిపేటువంటి పరిస్థితులు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. తత్ఫలితంగా కుటుంబ పరంగా కొంత సమయాన్ని తక్కువగా వెచ్చించగలుగుతారు. అలాగే మీ పర్సనల్ పనులు ఏవైతే ఉన్నాయో, పలానాది ఇష్టం, పలానా చోటకి వెళ్ళాలి, లేదా పలానా వాళ్ళని కలవాలి, లేదా ఏదైనా మనకి మనసుకి నచ్చినటువంటి ఉంటే అవి చేయలేకపోతారు. తత్ఫలితంగా కొంత శారీరక శ్రమ, మానసిక శ్రమ అనేటువంటిది ఈ వారంలో కొంత ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలు అంత ఇబ్బందికరంగా లేవు. సమయానుకూలంగా మీకు కావలసినటువంటి ధనం మీ చేతికి రావడము, మీరు చేయవలసినటువంటి శుభ కార్యక్రమాలు కానీ, లేదా మీకు జరిగేటువంటి శుభ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చక్కగా సానుకూలంగా సాగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా కుటుంబ సభ్యులు కానీ, తోబుట్టువులు కానీ, బంధువులు కానీ సకాలంలో మీకు ఉపయోగపడరు. వారు మీకు ఉపయోగపడతారు కానీ మీకు కావలసినటువంటి సమయంలో వారి యొక్క సహాయం ఉండదు. ఇది కూడా కొంత బాధిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలు చాలా మిశ్రమంగానే గోచరిస్తూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అనారోగ్య సమస్యలు అవి ప్రమాదం కాకపోయినప్పటికీ దినచర్యలో మార్పులను తీసుకొస్తూ ఉంటాయి. ఇలా ఈ వారం అంతా కూడా కొంత శ్రమతోటి, ఒత్తిడితోటి, మానసిక అలజడితోటి కొంత ముందుకు సాగుతుంది. ఈ రకమైనటువంటి విషయాలు ఆర్థికంగా మాత్రం ఇబ్బంది పెట్టవు. కాబట్టి వృషభ రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి దశమంలో ఉండేటువంటి రాహువు, అలాగే ఈ వారంలో చంద్రుడు మాత్రం కొన్ని రోజుల పాటు అనుకూలించేటువంటి గ్రహంగా ఉంటారు. జన్మకుజుని యొక్క దోషము, వ్యయగురుని యొక్క దోషము, అలాగే ప్రత్యేకించి అష్టమ స్థాన స్థిత రవి, అష్టమ బుధుడు, ఇవి ప్రధానంగా 4 గ్రహాలు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ వారంతో ఇక గురువు యొక్క వక్రగతి అనుకూలించడం కూడా ఆగిపోతుంది కాబట్టి గురుని యొక్క శుభ ఫలితాలు కూడా తగ్గుముఖం పడతాయి. ఇటువంటి సందర్భంలో మిథున రాశి వారికి కొంత శారీరక శ్రమ ఎక్కువగా కనబడుతూ ఉన్నది. అనగా దుర్దోష శత్రు సంవాద గమనం యథ. ఈ వారంలో ప్రత్యేకించి ప్రయాణాలు ఎక్కువగా ఉండబోతూ ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి, అంటే ఏదైనా సాఫ్ట్వేర్ రంగం కానీ మరో రంగంలో ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వారికి స్థానచలనం కలగడానికి గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి, లేదా ఇల్లు మారడానికి కూడా ఈ గ్రహస్థితి కొంత సహకరిస్తూ ఉంటుంది. కాబట్టి స్థానచలనము అనేటువంటిది ఈ వారం ప్రధానంగా చూడవచ్చును. అలాగే కుజుని యొక్క స్థితిగతుల వల్ల కోపము అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి జన్మకుజుడు, అష్టమంలో రవి ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. విద్యుత్తు, అగ్ని ఇటువంటి వాటి వల్ల ఏదైనా ప్రమాదం వాటిల్లడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా విషపూరితమైనటువంటి జంతువులు, 4 కాళ్ళ జంతువులైనటువంటి వీధి కుక్కలు మొదలగు జంతువుల వల్ల కూడా కొంత ఇబ్బంది వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటివి తారసపడినప్పుడు, అలాగే పదునైనటువంటి వస్తువులను ఉపయోగించేటప్పుడు, వంట చేసేటప్పుడు ముఖ్యంగా స్త్రీలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండడం ద్వారా ఈ కుజరవులు ఇచ్చేటువంటి ప్రమాదకరమైనటువంటి గ్రహస్థితి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు ఈ వారంలో క్రోధము అధికంగా ఉంటుంది. షార్ట్ టెంపర్తో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడం చెప్తూ ఉన్నటువంటి సూచన. అలాగే ప్రత్యేకించి ఎవరితోనైనా పెద్దవాళ్లతో వాదన వేయవలసి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు తమాయించుకొని కొంత తగ్గి మాట్లాడుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే కుటుంబ సభ్యులతోటి కూడా కొంత వాగ్వివాదాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. తోబుట్టువులతో కానివ్వండి, అన్నదమ్ములతో కానివ్వండి, మాట పట్టింపులకు కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందులు ఏవి ఉండవు, కానీ కొంత శ్రమ అనేటువంటిది ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. అలాగే ఆర్థిక పరిస్థితులు ఈ వారం నిలకడగానే గోచరిస్తూ ఉన్నాయి. మిథున రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.
ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఉన్నటువంటి గ్రహాలలో మేజర్ అంటే ఎక్కువగా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ వారం చివరి నుండి అనగా ఫిబ్రవరి 2వ తారీఖు నుండి గురుని యొక్క వక్రగతి పోతుంది కాబట్టి అప్పటి నుండి గురుబలం వస్తుంది. ఈ వారంలో చంద్రుడు కూడా కొన్ని రోజులు అనుకూలంగా ఉండరు. అంటే 9 గ్రహాల తాలూకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఈ కర్కాటక రాశి వారికి ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో చంద్రబలం అనుకూలత వల్ల మానసికంగా కొన్ని సంతోషకరమైనటువంటి వార్తలు వినడమో లేదా సంతోషకరమైనటువంటి సందర్భాల్లో మీరు కూడా పాలు పంచుకోవడమో జరుగుతూ ఉంటుంది. కానీ ప్రత్యేకించి ఇక్కడ వ్యయకుజుడు, అష్టమంలో ఉండేటువంటి శనేశ్వరుడు, సప్తమ రవి బుధులు, భాగ్యరాహు ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. ఇటువంటి గ్రహస్థితి ఉన్నప్పుడు సాధారణంగా ఏదో ఒక రకమైనటువంటి సమస్య ఎక్కువగా పట్టి పీడిస్తూ ఉంటుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి రావడము, అనుకోకుండా ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసి రావడము, అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులకి ఏదో ఒక అనారోగ్య సంబంధమైనటువంటి బాధలు ఎక్కువగా ఉండడము, వారి ద్వారా మీకు కొంత మానసిక అశాంతి ఉంటూ ఉండడం, ఏ పని చేసుకోలేకపోతూ ఉండడం, ఇంట్లో పరిస్థితులు అలా ఉన్నాయి కదా, నేను ఎలా ఆనందంగా ఉండగలను అనేటువంటి పరిస్థితుల్లో మీ ఆలోచనలు అవి ఉంటాయి. అలాగే ఏ పని మొదలుపెట్టినా కూడా దానిలో ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఆ పని ముందుకు వెళ్ళదు. ఎంత మనం ఖర్చు పెట్టి ఒక పని పూర్తి చేద్దామన్నా ఆ డబ్బు అలా పోతూ ఉంటుంది, కానీ ఆ పని మాత్రం ముందుకు వెళ్ళదు. నానా కార్య విరోధశ్చాత్ అన్నది శాస్త్రం. ఈ సమయంలో ఎటువంటి కొత్త పనులు కూడా ప్రారంభం చేయకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఒకవేళ కంపల్సరీగా ఏదైనా ఒక పని చేయవలసి వస్తే అప్పుడు కొంత వాయిదా పద్ధతుల్లో ముందుకు వెళుతూ ఉండాలి. అంతేకాకుండా వృత్తి ఉద్యోగాల్లో కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు చేయవలసి వస్తే మాత్రం ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అసలు ఇప్పుడు మార్పు అవసరమా, ఉద్యోగం మారాలా అక్కర్లేదా, ఒకవేళ మారాలి అంటే ఇంకో ఉద్యోగం చేతిలో ఉంటేనే మనం మారాలి, ఇటువంటి ఏవైనా కొన్ని ప్రికాషన్స్ దగ్గర పెట్టుకుని మారుతూ ఉండడం. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఇక్కడ అనారోగ్యమో ప్రమాదమో జరగదు, కానీ ఆ ప్రయాణం అనేటువంటిది వృధా ప్రయాణంగా ఉంటుంది. అందుకని అంత వ్యయ ప్రయాసలకు లోనే వెళుతూ ఉన్నప్పుడు అన్నీ మనం తీసుకున్నామా లేదా, వెళ్ళేటువంటి చోటున పని అవ్వడానికి మనం ఏం చేయాలి అనేటువంటి దానిపై ధ్యాస పెడుతూ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే కాలం వ్యర్థంగా పోతూ ఉంటుంది, శ్రమ అనవసరంగా మనం ఎక్కువగా శ్రమ పడవలసి వస్తుంటే డబ్బు ఎక్కువగా పోతూ ఉంటుంది. ఈ 3 విషయాలు ఈ వారంలో కనబడుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితి నుండి బయటపడడానికి విష్ణుమూర్తి యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. సింహరాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. గత వారాలతో పోల్చుకుంటే చాలా మెరుగైనటువంటి గ్రహస్థితిలోకి సింహరాశి వారు అడుగుపెట్టారు. ఈ వారంలో లాభస్థాన స్థిత కుజుడు కానీ, షష్ఠస్థాన స్థిత రవిబుధులు కానీ, అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు కానీ, చంద్రుడు కానీ, అలాగే వక్రించినటువంటి గురువు కానీ, ఇలా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల గత కొద్ది రోజులుగా దేనికోసమైతే మీరు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారో ఆ పనులన్నీ కూడా చక్కగా పూర్తి కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. ప్రత్యేకించి వ్యయకుజుడు ఉన్నప్పుడు ఏ పని చేసినా సరే, ఎంత మీరు కష్టపడి చేసినా అది కుటుంబ సభ్యులకి నచ్చకపోవడమో, లేదా వారి నుండి మీకు తగినటువంటి ప్రశంసలు రాకపోవడమో, లేదా మీరు ఖర్చు పెట్టినటువంటి డబ్బు వృధాగా పోతూ ఉండడము, దాచిపెట్టుకున్న ధనము ఎవరైనా అపహరిస్తూ ఉండడం ఇత్యాది విషయాలు ఎక్కువగా సింహరాశి వారికి కనబడతాయి. అయితే ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. లాభస్థానమందు కుజుడు ఉండడం ద్వారా ఒక రకమైనటువంటి ధైర్యం ఉంటుంది, మానసిక ఉత్తేజం ఉంటుంది, మీ మీద మీకు ఆత్మవిశ్వాసం ఉంటుంది, ఏ పని చేసినా దానిలో విజయం అనేటువంటిది వస్తూ ఉంటుంది. ప్రత్యేకించి కొన్ని రకాలైనటువంటి అవకాశాలు వస్తాయి. గతంలో ఏదైనా ఒక అవకాశం వస్తే బాగుండు అని వేచి చూస్తూ ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి ఇది ఒక సువర్ణ కాలంగా చెప్పవచ్చు, మంచి కాలంగా చెప్పవచ్చు. ఎందుకంటే కష్టపడేటువంటి వారికి అవకాశం రావడం అనేటువంటిది ఎడారిలో ఉన్నటువంటి వాడికి మంచినీళ్ళు దొరికినట్టు. కాబట్టి వీరికి అంతటి గొప్ప అవకాశం వస్తుంది. వీరిని వీరు ప్రూవ్ చేసుకోగలుగుతారు, అందరినీ ఆకర్షించగలుగుతారు, ఆర్థికపరమైనటువంటి ఎదుగుదలను సాధించగలుగుతారు. అలాగే శుభ కార్యక్రమాలు వీరికి జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి
నూతన గృహము, వాహనము, బంగారు ఆభరణాలు ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి చూస్తున్నటువంటి వారికి కూడా ఈ వారంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ మార్పుగా చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత ఉద్యోగస్తులకి చక్కగా వారికి రావాల్సినటువంటి బోనస్లు, ఇంక్రిమెంట్లు ఇవన్నీ వస్తాయి. ఉద్యోగంలో పై అధికారులతోటి సత్సంబంధాలు మెరుగుపడుతూ ఉండడం, ఇలా ఏదైతే ఈ రాశి వారికి ఈ సమయంలో అవసరమో అవన్నీ కూడా ఈ వారంలో వాటికి అవి జరగడమో లేదా వాటికి సంబంధించినటువంటి బీజం పడడమో అనేటువంటిది సింహరాశి వారికి జరుగుతుంది. కాబట్టి ఇది చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఈ సింహరాశి వారు ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. కన్యా రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే కుజుని యొక్క బలం తగ్గడం అనేటువంటిది ఒక విషయం. అది పక్కన పెడితే ఈ రాశి వారికి పంచమ స్థానంలో బుధుడు, షష్ఠ స్థానమందు శనేశ్వరుడు అనుకూలించేటువంటి గ్రహాలుగా మనం చెప్పవచ్చును. ఆ 2 గ్రహాలతో పాటు చంద్రుడు కూడా అనుకూలంగా ఉన్నారు. ఇది సాధారణమైనటువంటి స్థితి. అయితే ఈ వారం లగాయితూ అంటే ఈ జనవరి 26 నుండి ఫిబ్రవరి 1 దాటిపోయిన తర్వాత ఫిబ్రవరి 2వ తారీఖు నుండి గురుడు యొక్క రుజుమార్గ ప్రభావము చాలా పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి ఈ వారం ఒక్క వారము కూడా కొంత ఓపికగా ఉండగలిగితే వచ్చే వారం లగాయితూ కన్యారాశి వారికి గురుబలం పెరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ వారంలో కూడా కొన్ని మంచి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అంటే ఏదైనా పుణ్య కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండడము, తీర్థయాత్రలు చేస్తూ ఉండడము, లేదా ఏదైనా పుణ్యనదుల్లో స్నానాలు ఆచరిస్తూ ఉండడము, లేదా మరే ఇతరత్ర దేవతా కార్యక్రమాలు, దైవ దర్శనాలు చేస్తూ ఉండడం లాంటివి, అలాగే శుభ కార్యక్రమాలు జరగడము, లేదా వాటి గురించినటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉండడము ఇత్యాది మానసిక ప్రశాంతతను కలిగించేటువంటి అంశాలు ఏవైనా సరే ఈ వారంలో కన్యారాశి వారిలో చూడవచ్చును. అంతేకాక వృత్తి ఉద్యోగాదుల్లో మార్పులు సైతం ఈ వారం కనబడుతూ ఉన్నాయి. అంటే చేసేటువంటి ఆ పని వేళల్లో మార్పు, అంటే ఉదాహరణకి ఎవరైనా షిఫ్ట్ల వారీగా పనిచేస్తూ ఉంటే అందులో మార్పు గమనించవచ్చును. ఉద్యోగంలో మార్పు కోసమై ప్రయత్నం చేసేటువంటి వారికి సైతం మంచి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక సంతానానికి సంబంధించినటువంటి పరిస్థితులు చాలా బాగున్నాయి, అభివృద్ధి పదంలో ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యులకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడానికి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి తరఫు నుండి ఎదురయ్యేటువంటి అనేక రకాల సమస్యలు మీకు వారు ప్రతికూలంగా మాట్లాడుతూ ఉండడం, మీ జీవిత భాగస్వామి మీ ఆలోచనలతోటి ముందుకు సాగకపోవడం లాంటివి ఎక్కువగా ఈ రాశి వారిని బాధిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వారంలో అటువంటి బాధల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే మానసిక ప్రశాంతత దొరుకుతూ ఉంటుంది. నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషించగలుగుతారు. అలాగే ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది. ప్రధానంగా ఆర్థికంగా గత నెలలో నెలాఖరు వచ్చేసరికి ఇబ్బంది పడ్డటువంటి కన్యారాశి వాళ్ళకి ఇప్పుడు అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు. కాబట్టి కొంత ఆర్థిక స్వేచ్ఛ కూడా లభిస్తూ ఉంటుంది. ఇలా ఈ వారం సాధారణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరింత అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని పొందడానికి ఈ రాశి వారు ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము నీలము. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అర్ధాష్టమ రవి యొక్క స్థితి, అలాగే షష్ఠ స్థానమందు శుక్రుడు ఈ రాశి వారిని ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. అయితే దీనివల్ల అటు కుటుంబపరమైనటువంటి విషయాలు, అలాగే కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్, ఇంకా మనం చెప్పుకోవాలి అంటే స్త్రీలకు కానీ పురుషులకు కానీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉండడము, అలాగే స్కిన్కి సంబంధించినటువంటి సమస్యలు కానీ, లేదా ఏదైనా గాయాలు కానీ, కోసుకున్నటువంటి గాయాలు పదునైనటువంటి వస్తువుల ద్వారానో, లేదా ఏదైనా ఇన్ఫెక్షన్స్ అటువంటివి ఎక్కువగా బాధించడానికి అవకాశం ఉంటుంది. ఇది భృగు షట్కము అనేటువంటి దోషము వల్ల, అలాగే ఆత్మకారకుడైనటువంటి రవి అర్ధాష్టమ స్థానమందు ఉండడం, దీనివల్ల ఏమవుతుంది, ప్రతి చిన్నదానికి కూడా భయం వేస్తూ ఉంటుంది. ఒక రకమైనటువంటి సపోర్ట్ లేదేమో, మనం ఒంటరిగా ఉన్నామేమో అనేటువంటి భావన కూడా కలుగుతూ ఉంటుంది. అయితే అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నది శాస్త్రం. ఈ గ్రహస్థితే తులారాశి వాళ్ళకి ఏం చేస్తోంది, భోజన సౌఖ్యాన్ని తీసివేస్తోంది.
కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేలా చేస్తూ ఉన్నది. అధికమైనటువంటి శారీరక శ్రమ, అలాగే ఎక్కువగా పని వేళల్లోనే గడుపుతూ ఉండడం, అంటే మీకంటూ మీరు సమయాన్ని వెచ్చించుకోలేక లేదా మీ కుటుంబానికై మీరు సమయాన్ని వెచ్చించుకోలేకపోవడం ఇత్యాది అంశాలు కొంత మానసికంగా బాధిస్తూ ఉంటాయి. అయినప్పటికీ ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి ప్రగతి ఉంటుంది, ఎక్కడా కూడా ఆర్థిక సమస్యలు ఉండవు. అలాగే ఈ రాశివారు ఏదైతే అనుకుంటారో వాటన్నిటిని కూడా సాధించగలుగుతారు. ప్రత్యేకించి కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. ఏదైనా ఒక విషయం చెప్తే అర్థం చేసుకునేటువంటి వారు ఉంటారు, లేదా సహాయం చేసేటువంటి వారు ఉంటారు. ఇత్యాది విషయాలతోటి కొంత ఈ వారం అనుకూలంగానే ముందుకు వెళుతూ ఉంటుంది. అలాగే చిన్నపాటి అనారోగ్య సమస్యలు దినచర్యల్లో మార్పులను తీసుకొస్తాయి. ఎప్పుడూ కూడా ఊహించినటువంటి చిన్న చిన్న ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, కంట్లో నలగపడడం, కాల్లో ముళ్ళు దిగడం, ఇటువంటి వాటి దగ్గర నుండి అవి చిన్నవే అయినా అవి కలిగించేటువంటి బాధ చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి అటువంటివే చిన్న చిన్న వస్తూ ఉంటాయి. దానివల్ల ఇబ్బంది ఏమీ ఉండదు, వాటి గురించి భయపడాల్సిన పని లేదు. మిగతా పరిస్థితులు అన్నీ బాగున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాదులు బాగున్నాయి. ముఖ్యంగా చదువరులకు మాత్రం ఈ గ్రహస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. తులారాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈ వారంలో అటు అర్ధాష్టమ శని యొక్క స్థితితోటి బాధపడుతూ ఉన్నటువంటి రాశి వారికి అష్టమ కుజుని యొక్క స్థితి కొంత ఇబ్బంది పెట్టబోతూ ఉన్నది. అయితే ఈ 2 గ్రహాలు కూడా ఈ వారంలోనే పీడిస్తాయి. తదుపరి వారం నుండి గురుడి యొక్క వక్రగతి పోతూ ఉన్నది కాబట్టి సంపూర్ణ గురుబలాన్ని పొందుతారు వృశ్చిక రాశి వారు. అందువల్ల ఈ వారం ఒక్కరోజు, అంటే ఈ ఒక్క వారము కొంత జాగ్రత్తగా ఉండగలిగితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడుతూ ఉంటారు. అయితే ఈ గ్రహస్థితి వల్ల ఏమవుతుంది? స్థాననాశ రుణచ్ఛేద అన్నది శాస్త్రం. అలాగే వాతశూలం మనక్లేశం భయం స్వస్థానహ నికృతం. ఇక్కడ ఈ కుజుడు కానీ శనేశ్వరుడు కానీ ఎంతసేపు ఉన్న ప్రాంతంలో ఉండకుండా వేరే ప్రాంతానికి తీసుకుపోతూ ఉంటారు. స్థానచలనం కలిగించడము, లేదా అనవసరమైనటువంటి ప్రయాణాలు, అప్పటికప్పుడు ఏదో ఒక ప్రయాణం అనుకోవడం, వెళ్ళిపోతూ ఉండడం. ఆ ప్రయాణం వల్ల మీకు ఏదైనా ఉపయోగం ఉందా అంటే ఏమీ ఉండదు. ₹1 సంపాదన వస్తుందా? రాదు. ఉన్న రూపాయి తగిలేసుకోవడం, అక్కడికి వెళ్ళడం వల్ల పోనీ అది శారీరక శ్రమ, పోనీ వెళ్ళే విధానం ఏమైనా బాగుంటుందా? చక్కగా వెళతారా అంటే కాదు. ఏది దొరికితే అది పట్టుకుని వెళుతూ ఉండడం. ఇలా ఎందుకు ఈ గ్రహస్థితి ప్రేరేపిస్తుంది అంటే శారీరకమైనటువంటి శ్రమని కలిగించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఇంట్లో ఉండనివ్వదు ఈ గ్రహస్థితి. ఎంతసేపు వెళ్ళిపో, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో, బయట తిరుగు, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళు, ఆ చోటకి వెళ్ళు, ఆ ఊరెళ్ళు, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళు, ఇలాగే ప్రోత్సహిస్తూ ఉంటుంది. అలాగే ఎక్కువ సమయం అటు పని వేళల్లో కానీ లేదా వృత్తి చేసేటువంటి ప్రాంతాల్లో ఆఫీసుల్లో ఎక్కువగా గడిపేలా చేస్తుంది. తప్పితే ఇంట్లో వ్యక్తులతోటి కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా ఈ గ్రహస్థితి గడపనివ్వదు. ఇంటికి అసలు రావడానికి ఇష్టం ఉండదు. ఇంటికి వెళదాము అంటే మనస్కరించక అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇది చాలా వింతైనటువంటి పరిస్థితి. ఇది ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉంటుంది. అయితే ఈ రాశి వారికి పంచమంలో శుక్రుడు ఉన్నారు, చంద్రబలం ఉన్నది. ఈ గ్రహస్థితి వల్ల ఆర్థికపరమైనటువంటి లోటు ఏమీ ఉండదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాదులు చాలా బాగుంటాయి. అలాగే కొంత మానసిక సంఘర్షణ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అది మినహాయించి మిగతా పరిస్థితులన్నీ కూడా బాగున్నాయి. అటు ఆరోగ్య పరిస్థితుల్లో కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండదు. కొన్ని సందర్భాల్లో స్వయంకృతాపరాధం వల్ల, అంటే ఏదైనా గోడకి మేకులు కొడుతూ ఉంటాం, మేకును కొట్టపోయి వేలును కొట్టేసుకుంటే అది స్వయంకృతమే అవుతుంది, కానీ గ్రహస్థితి వల్ల కాదు. ఇటువంటి ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి పనిముట్లతో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కొంత ఉపశమనాన్ని కలిగించేటువంటి అంశం ఏమిటి అంటే అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోవడం. కుజుడు వక్రించి సప్తమ భావంలో ఉండడం ఒక మంచి విషయం. అదేం అనుకూలత కాకపోయినప్పటికీ కుజాష్టమము అనేటువంటి ఒక దోషం పోవడం ఒక శుభ పరిణామం. అలాగే గురుని యొక్క వక్రగతి ఇప్పటికి ఈ వారంతో వక్రగతి పోతుంది. ఈ వారం చివరి వరకు కూడా గురుని యొక్క శుభ ఫలితాలు వస్తాయి. చతుర్థమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. తృతీయ స్థానమందు శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు. 2వ స్థానమందు బుధుని యొక్క అనుకూలత ఉన్నది. కాబట్టి అన్ని విధాలుగా ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది.
మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలోనూ అదృష్టము అనేటువంటి రూపంలో ఈ గ్రహస్థితి మీకు ఫలితాన్ని ఇస్తుంది. మీ మాట రూపంలో బుధుడు పొందిగ్గా మాట్లాడుతూ 10 మందిని ఆకట్టుకుంటూ 10 మందిలోనూ మంచి పేరు తెచ్చుకోవడానికి బుధగ్రహం వాక్కు రూపంలో ఉపయోగపడుతూ ఉంటే, శనేశ్వరుడు ధైర్యంగా ఏ పని చేయడానికైనా సరే ముందుకు దూకేటువంటి విధంగా మీ మీద మీకు ఆత్మవిశ్వాసాన్ని కలగజేస్తూ ఒక పనిని ఎంత చాకచక్యంగా చేయాలి అనేటువంటి ధోరణిలో శనేశ్వరుడు ఉపయోగపడుతూ ఉంటారు. ఇక చతుర్థ భావమందు ఉన్నటువంటి శుక్రగ్రహం అటు మీ గురించి మీరు మాత్రమే ఆలోచించుకోకుండా కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచిస్తూ శుభ కార్యక్రమాలను నిర్వహిస్తూ మీ మీద ఉండేటువంటి బాధ్యతలను నిర్వర్తిస్తూ కుటుంబానికి సమయాన్ని వెచ్చిస్తూ అలాగే కుటుంబ సభ్యులు ఆనందపడడానికి మీకు సంతోషాన్ని కలిగించడానికి కారణమయ్యేటువంటి ఇల్లు కానీ ఆభరణాలు కానీ వస్తువులు కానీ వస్త్రాలు కానీ ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి శుక్రుడు మీ తోడుగా ఉంటూ ఉంటారు. ఇక వక్రించినటువంటి గురువు పంచమ స్థానస్థిత ఫలితాన్ని ఇస్తూ ఎప్పటికప్పుడు దైవానుగ్రహాన్ని ప్రసాదిస్తూ చక్కటి ఆనుకూల్యతని ప్రసాదిస్తూ ఉన్నారు. ఇలా గ్రహాలు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలను ఇస్తూ అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు దాటడానికి వారు ఉపయోగపడుతూ ఉంటారు. ఉదాహరణకి రాహువు చతుర్థ స్థానమందు స్థితిలై ఉన్నప్పుడు అర్ధాష్టమ రాహువు ద్వారా కలిగేటువంటి చెడు ఫలితాలు ఉన్నప్పటికీ మిగతా గ్రహాల తాలూకు శుభ ఫలితాలు దాన్ని ఓవర్కమ్ చేస్తాయి. కాబట్టి ఆ ప్రకారంగా చూసుకుంటే ఈ వారం గ్రహస్థితి చాలా బాగున్నది. వృత్తి ఉద్యోగాలలో చాలా ఉన్నతమైనటువంటి స్థితి ఉంటుంది. అన్నింటా కూడా చక్కటి విజయానికి గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చెయ్యండి. ఆదివారం రాహుకాల సమయంలో మినుములతో చేసినటువంటి పదార్థాన్ని దానం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. మకర రాశి వారికి ఈ వారం చాలా అత్యద్భుతమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఎందుకంటే ఈ వారంతో ఇక గురువు యొక్క వక్రగతి పోతూ ఉన్నది, గురుబలం పెరుగుతూ ఉన్నది. అలాగే కుజుని యొక్క షష్ఠ స్థాన స్థితి ఇది చాలా గొప్ప మార్పుగా చెప్పవచ్చును. ఎందుకంటే మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు ఉదాహరణకి జన్మరవి జన్మ బుధుని యొక్క దోషాలు, ఏలినాటి శని, రాహు శుక్రులు అనుకూలంగా లేకపోవడం, ఉన్న గురుబలం కాస్త వక్రించడం ద్వారా ప్రతికూలమైన ఫలితాలను ఇస్తూ ఉన్నప్పుడు కాపాడేటువంటి గ్రహం కుజుడు. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది కాబట్టి ఆ కుజుడు 6వ స్థానంలో ఉండడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి శుభ పరిణామం. అయితే దీనివల్ల ఏం జరుగుతుంది? అనేక రకాల అనర్థాలు జరగకుండా కుజుడు కాపాడతారు. ఇప్పటికే జరిగినటువంటి అనేక రకాల విపరీతాల నుండి కూడా మీరు బయటపడడానికి కుజుడు కారణమవుతూ ఉంటారు. అంటే మీ మీద ఎవరైనా కావాలని నిందారోపణలు చేసి మీరు జైలు జీవితం గడపడానికి లేదా మిమ్మల్ని న్యాయపరమైనటువంటి చిక్కుల్లోకి నెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు, లేదా ఉద్యోగ భంగాన్ని కలిగించడానికి, ఉద్యోగంలోంచి తీసేయించడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, లేదా మీ మీద ఏదైనా దుష్ప్రయోగాలు వాళ్ళు ఎవరైనా చెడు ప్రయోగాలు అవి చేసి మిమ్మల్ని దెబ్బతీయాలి అనేటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటే, ఇటువంటి పరిస్థితుల్లో ఏదో ఉన్నా అంటే ఇవన్నీ కూడా శత్రువు సంబంధమైనటువంటి విషయాలు. అటువంటి శత్రు సంబంధమైనటువంటి విషయాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడము, లేదా భగవంతుడు యొక్క అనుగ్రహంతో వాటిని దాటివేసేటువంటి పరిస్థితులు, ఇంకా భూపరమైనటువంటి లావాదేవీలు అంటే ఇల్లు అమ్మకాలు కొనుగోలు, మీరు కట్టిన ఇంట్లో ఎవరో అద్దెకి రాకుండా ఉండడం, లేదా మీరు అమ్మాలనుకున్న ఇంటికి ఎవరైనా డబ్బు తక్కువగా వచ్చేటువంటి విధంగా దుష్ప్రచారం చేయడం, ఇలా అనేక రకాల సమస్యల నుండి బయటపడి ఆయా భూగృహాల తాలూకు అమ్మకాలు కొనుగోలు చేస్తూ ఉండడం, శత్రువులపై పూర్తి స్థాయిలో విజయం, అలాగే అనారోగ్య సమస్యల నుండి బయటపడడం లాంటి అంశాలు ఇవన్నీ కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల ఉంటుంది. కుటుంబపరమైనటువంటి ఆనుకూల్యత కనబడుతూ ఉన్నది. అనుకున్నదే తడవుగా కొంత పనులని మీరు పూర్తి చేయగలుగుతారు. కొంత సపోర్ట్ దొరుకుతుంది సమాజంలో. అన్నింటా కూడా ఈ గ్రహస్థితి మకర రాశి వారికి వారం బాగున్నది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని మకర రాశి వారు సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. కుంభరాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. రాశ్యాత్తు 2వ స్థానంలో ఉండేటువంటి శుక్ర రాహువుల యొక్క అనుకూలత, అలాగే చంద్రబలం, ఈ 3 కూడా ప్రధానంగా యోగించేటువంటి గ్రహాలు. అయితే ఈ రాశికి పట్టినటువంటి అర్గళము
రాశిలో ఉన్నటువంటి గ్రహము ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి వ్యయస్థానమందు రవి బుధుల యొక్క సంచారం ఉండడం, జన్మ రాశి యందు శనేశ్వరుని యొక్క స్థితి, ఇది ఇప్పటి వరకు మనకి అలవాటైపోయినటువంటి జీవన విధానం ఏదైతే ఉన్నదో, అంటే ఉదాహరణకి కొంత లగ్జూరియస్ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డటువంటి వాళ్ళకి మరి ఆ రకమైనటువంటి లైఫ్ స్టైల్ దొరకదు. అంటే గతంలో అంత సంపాదన వచ్చేది కాబట్టి అంత ఖర్చు పెడుతూ వెళ్ళేవారు. మరి ఇప్పుడు అటువంటి సంపాదన రాదు, కానీ ఖర్చు మాత్రం అదే రకంగా అలవాటైపోయి ఉంటుంది. అంటే ఆ మెయింటెనెన్స్కి అలవాటు పడిపోతారు. తత్ఫలితంగా ఏమవుతుంది, వచ్చేది తక్కువ పోయేది ఎక్కువగా ఉంటుంది. అంటే దీనివల్ల అప్పుల పాలైపోవడానికి అవకాశాన్ని కలిగిస్తుంది. రెండో విషయం ఏంటి, ఎప్పుడో వాగ్దానం చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు వచ్చి మిమ్మల్ని సహాయం చేయమని అడుగుతారు. గతంలో మీ పరిస్థితి బాగున్నప్పుడో లేదా మీరు ఆనందంలో ఉన్నప్పుడో వాళ్ళకి వాగ్దానం చేసి ఉంటారు. వాళ్ళు ఇప్పుడు వచ్చి మాకు ఇప్పుడు సహాయం చేయమంటే అసలు ఇప్పుడే పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. అంటే ఉద్యోగంలో ఒడిదుడుకులో, వ్యాపారంలో ఇబ్బందో, ఇదే వచ్చి డీలా పడిపోతూ ఎలాగా మనం గెటాన్ అయ్యేటటువంటిది అని ఆలోచించుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి మీరు సహాయం చేస్తారా లేదా అని కూర్చుంటారు. అంటే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అంటారు దీన్ని. ఇలా ఏంటి అంటే అనుకోనటువంటి సమస్యలు ఏం పెద్ద ప్రమాదకరమైనవి కాదు, కానీ వీటి వల్ల ఏమవుతుంది, ఆలోచనలు పెరుగుతాయి. మనం ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి అనేటువంటి ధోరణి. ప్రత్యేకించి అదృష్టం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అందులోనూ కుజుడు యొక్క బలం కూడా తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పటి వరకు తొక్కుపెట్టి ఉంచినటువంటి శత్రువులు ఒక్కసారిగా పైకి లేస్తారు. ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు ఇతన్ని ఇబ్బంది పెడదామా, ఈమెను ఇబ్బంది పెడదామా అని చూసేటువంటి వారు వాటి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇలా అన్ని రకాలుగా కూడా కొంతమంది మిమ్మల్ని కావాలని టార్గెట్ చేస్తూ ఉంటారు. మరి అటువంటి పరిస్థితుల్లో రాహు శుక్రుల యొక్క యుతి మిమ్మల్ని కాపాడుతుంది. ఎప్పటికప్పుడు ఒక మాయ గమ్మేసినట్టు అమ్మయ్య మనం ఎలా బతికినరా బాబు, మనం ఎలా బయటకు వచ్చానరా బాబు అనేటువంటి విధంగా మీరు రాహు శుక్రుల యొక్క బలం వల్ల బయటకు వస్తారు. నోరుంటే తల కాస్తుంది అంటారు, అలాగే మిమ్మల్ని మీ నోరే కాపాడుతుంది. కాబట్టి కుంభరాశి వారి వారంలో మరింత అనుకూలమైన ఫలితాలను సాధించడానికే సూర్యారాధనే చేస్తూ ఉండండి, అది చాలా మంచిది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి వక్రించిన గురుడు యోగించేటువంటి చివరి వారం ఈ వారంగా చెప్పచ్చు. ఈ వారం తర్వాత ఇక గురుబలం ఉండదు, 2 సంవత్సరాలు ఉండదు. అలాగే అర్ధాష్టమ కుజుడు ఒకరు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇక లాభస్థానంలో రవి బుధులు యోగిస్తూ ఉన్నారు, అది కూడా చాలా తక్కువ కాలం ఉంటుంది. అంటే ఎందుకు ఇలా చెప్పవలసి వస్తుంది అంటే టైం చాలా తక్కువగా ఉన్నది. గురుబలం తగ్గిపోవడానికి ఈ వారమే ఉన్నది. రవి బుధులు యోగించడానికి ఒక 13 రోజులు మాత్రమే టైం ఉన్నది. అంటే ఈ 2 వారాల వ్యవధిలోనే మీరు ఏం చేయాలనుకున్నా చాలా స్పీడప్ చేయడం. ఒక ఇంపార్టెంట్ వ్యక్తులను కలవాలి అన్నా, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలి అన్నా, కొత్త ఉద్యోగాల్లో చేరాలి అన్నా, లేదు జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాలి అన్నా, శుభ కార్యక్రమాలకి వెళ్ళాలి అన్నా, వాటిని కుదుర్చుకోవాలి అన్నా, ఇలా ఏది చేయదలుచుకున్నా ఈ 2 వారాల టైము, ఈ వారము వచ్చే వారం స్పీడప్ చేసుకోవాలి. బద్ధకాన్ని వదిలిపెట్టాలి. ఒక రూపాయి ఖర్చు అయినా కూడా ఒక పని పూర్తి చేసేటువంటి విధంగా శ్రమిస్తూ ఉండాలి. ఎవరిని నమ్ముకోకూడదు, మీకు మీరుగా ముందుకు వెళుతూ ఉండాలి. శుక్రుడి యొక్క బలం ఉన్నది కాబట్టి ఎప్పటికప్పుడు మీకు కొంత ఆదరణ ఉంటుంది, మీకు కొంత అదృష్టం ఉంటుంది. మీరు చెప్తే వినేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు, మీ బలగం ఉంటుంది, వాళ్ళు మిమ్మల్ని కొంత కాపాడుతూ ఉంటారు. వారి ద్వారా కొంత మీకు శ్రమ అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ గ్రహస్థితి కొంతకాలమే ఉంటుంది అనుకూలంగాను. ఈ 2 వారాల్లో మీరు చేయదలుచుకున్నటువంటివన్నీ కూడా పరిపూర్ణంగా చేసేయడం ద్వారా ఆ తర్వాత కాలం యొక్క వ్యతిరేకతలు ఉంటాయి. అంటే కొన్నిసార్లు ఈ వ్యయ రవి, వ్యయ బుధుడు, అలాగే ఈ రాశిలోనే పట్టేటువంటి షష్టగ్రహ కూటమి, ఇవన్నీ కూడా పొంచుకొస్తూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడికక్కడ అనవసరమైనటువంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వకుండా కాలాన్ని వ్యర్థం చేసుకోకుండా ముందుకు వెళుతూ ఉండండి. అలాగే ఉద్యోగ విషయాలు ఈ వారం చాలా బాగున్నాయి. అలాగే వేరే దేశాలకి వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా యోగించడానికి అవకాశం ఉంటుంది. ఇక విదేశాల్లో ఉన్నటువంటి వారికి మాత్రం ఈ గ్రహస్థితి కొంత ఇబ్బంది. వారు తిరిగి స్వదేశానికి రావడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఉద్యోగాలు అవి కూడా కొంత దెబ్బతినడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విషయాలపై కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహిస్తూ ఉండాలి ఈ రాశివారు.
మీనరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ పారాయణ చేస్తూ ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.